కమలాపూర్ గ్రామంలోనే ప్రస్తుతం ఊర పండుగ కార్యక్రమం జరుగుతుంది. సారగమ్మ చెట్టు కింద మరి చాలా వైభవంగా ప్రతి ఏడు జరుపుకునే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కమలాపూర్ గ్రామంలో ఘనంగా జరుపుకున్న ఈ పండుగ విశేషాలు అనేది మనం గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, ఈ గ్రామంలో మీరు ఎప్పటి నుంచి పండుగలు చేస్తున్నారు? పండుగ చేస్తున్నాం. దేని గురించి అంటే పండుగ దేని గురించి చేస్తారు? మీ పేరెంట్స్ సార్? మా పేరు ముత్తులింగం. ముత్తులింగం అంటే మీది కుల వృత్తి ఇదేనా? మిమ్మల్ని ఏమంటారు? పోతురాజులు అంటారు, పోతురాజులు అంటారు, దేవతలు అంటారు, బయన్లు అంటారు, ఆసదోళ్ళు. అయితే ఇది పండుగ ఎందుకోసం అంటే మునుపు గత్తరకాయ ఇస్తే అప్పుడు ముడిపేసి పండుగ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే అది అయిపోయింది, అది అంతా లేదు. ఇక విద్యుత్ శక్తి వచ్చినప్పుడు ఈ శక్తి లేకుండా అయిపోయింది. ఇక ఇది ఇక పండుగ కృషి కొద్దిగా ప్రతి సంవత్సరం ప్రతి పెద్ద మనుషులు ఎక్కినప్పుడల్లా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పండుగ గురించి మీరు ఎన్ని రోజులు కేటాయిస్తారు ఈ గ్రామంలో? మీరు 2 రోజులు, నిన్న ఈ రోజు. నిన్నటి విశేషాలు ఏంటి? అదే నిన్న విశేషాలు చలనంబలు అవి అంపుడు ఊరంతా తిరగడము, అదే పశువుల కోసము, పశువులు, పాడి పంటలు, పిల్లలు, పెద్దలు సర్వము గ్రామము శుభ్రంగా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అన్ని విధాలా అని చేస్తారు. ఈ పండుగ సంతోషంగా చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం చేస్తాం. ఇప్పుడు మీరు, మీ పేరు సార్? చెప్పండి సార్, మీరు ఎన్ని రోజులుగా ఈ పోతరాజు వృత్తిని మీరు చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. అది వరకు ఇంతకు ముందు